చంద్రబాబు గారు ఇప్పుడు పింఛన్లు పెంచేస్తారు 4,000 రూపాయలకి. కాకపోతే ఒక ప్రధానమైన పాయింట్ వాలంటీర్ల ద్వారానే ఇస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి విషయం ఆయనకు అర్థమైందా, ఎంత ప్రయోజనం అన్నటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మభూమి కమిటీకి ఇట్లాంటి మంచి పేరు ఎందుకు రాలేదు? జన్మభూమి కమిటీని చివరిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఆపారు. ఎందుకని? అప్పటికే ఈనాడు జ్యోతి రాసినాయి వాళ్ళు ఎంత కమిషన్లు తీసుకుంటున్నారని. రాశాక ఆపారు. ఆపాలనుకున్నప్పుడే వాళ్ళు రాయిస్తారనుకోండి, గ్రౌండ్ ఫీడ్బ్యాక్ వచ్చాక ఆపారు. కానీ ఆపినప్పుడు ఒక్కళ్ళన్నా తప్పు పట్టారా జన్మభూమి కమిటీల వల్ల మేము అన్యాయం అయిపోతున్నామని? బట్ అదే వాలంటీర్ వ్యవస్థ కనుక ఆగితే ఎంత రచ్చ నడిచింది, ప్రజలు ఎంత తిప్పలబడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. ప్రజల వద్దకు పాలన అన్న చంద్రబాబు గారి నినాదాన్ని వాస్తవంగా అమల్లోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రజల ఏరియాలోకి వచ్చి ఓ మీటింగ్ పెట్టేటటువంటిది మాత్రమే చంద్రబాబు చేశారు. కానీ ఇంటి లోపలికే తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి ఇంటి లోపలికే తెచ్చి సంక్షేమ పథకాలు ఇంటి లోపలికే తెచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడం దాకా తీసుకొచ్చింది ఇది. ప్రజల వద్దకు పాలన అంటే ఇది. ఇప్పటికైనా అర్థమవుతుందా లేదా అన్నది ఆలోచించుకోవాల్సింది.